కానీ నీటి వనరును కాపాడే విషయంలో కానీ సద్వినియోగం చేసుకునే విషయంలో కానీ రేవంత్ సర్కార్ విఫలం చెందిందనేది స్పష్టమండి. ఓకే, సుమిత్రానంద్ గారు, మీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ లీడర్ కదా. ఇప్పుడు పోచారం లాంటి వాళ్ళు మరొకసారి గర్ వాపసి అంటే కాంగ్రెస్ కు కొంత వ్యతిరేకంగా మాట్లాడుతాను, కాంగ్రెస్ లో అసంతృప్తి ఫీల్ అవుతున్నారు. దాంట్లో దానం గారు కావచ్చు, పోచారం కావచ్చు. సో ఇలాంటి వాళ్ళంతా మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కేసీఆర్ వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారా? దాంట్లో మీకు పార్టీ పరంగా కావచ్చు, ప్రజల్లో కావచ్చు కొంత తీసుకోమని గతంలో చాలా సందర్భాల్లో చెప్తున్నారు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మాకు మేమే అధికారంలోకి వస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఈ బలాన్ని అంతా బలగం లాగా ఫీల్ అవుతారా, బలహీనత లాగా ఫీల్ అవుతారా? ఏం చెప్తారు? ఇది బలహీనత కాదు, బలం కాదు. ఏది ఈ పోయిన వాళ్ళు వస్తామని చెప్పడం, ఇది కాంగ్రెస్ కు బలహీనత అవుతుంది, కాంగ్రెస్ కు నష్టం చేస్తుంది. వీళ్ళు ఏదో చేస్తారని నమ్మి వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ఏం చేయట్లేదు, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతా ఉన్నదని స్పష్టం చేస్తా ఉన్నారు. వ్యతిరేకత పోయిన వాళ్ళనే కాపాడుకోలేకపోయినరు, వ్యతిరేకత ఉన్నదని మరింత వ్యతిరేకత ప్రజల్లో స్పష్టం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది, నమ్మిపోయిన వాళ్ళే ఈ మాట చెప్తున్నారు అనేటువంటిది ప్రజలకి చేరుతుంది, ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడానికి కారణమవుతుంది. ఇక బీఆర్ఎస్ గా మేము ఎట్లాగూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాం, నిరంతరం మేము ప్రజలతోనే ఉన్నాం. కాబట్టి ప్రధానంగా నాటిని నేటిని కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనను, ఆయన పాలనలో రాష్ట్రం సాధించినటువంటి అభివృద్ధిని, నీటిపారుదల రంగమైన, సాగునీరైనా, తాగునీరైనా, విద్యుత్ అయినా, విద్య అయినా, మౌలిక వసతుల సదుపాయ కల్పన అయినా, ఏ రంగంలో అయినా, సంక్షేమమైన అన్ని రంగాలను పోల్చి చూసుకుంటా ఉన్నారు. నాడు కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, మరి హామీలు నెరవేర్చలేకపోతుండ్రు, కనీసం కేసీఆర్ గారి పథకాలను కూడా కొనసాగించలేకపోతున్నారని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. ప్రజల్లో ప్రధానంగా కేసీఆర్ కావాలనేటువంటి డిమాండ్, మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ఏ కావాలనేటువంటి ఆలోచనకు ప్రజలు వచ్చిండ్రు. ఇది స్పష్టం అవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసింది, బీజేపీకి కూడా తెలిసింది. బీజేపీ ఆ స్థాయిలో పనిచేస్తలేదండి క్షేత్రంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా వ్యవహరిస్తా ఉన్నది. ఎక్కడ చర్చలైనా చూడండి, మీరు ఏదైనా ప్రశ్నిస్తా ఉంటే ముందు వాళ్ళు బీఆర్ఎస్ ని విమర్శిస్తారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వము మామూలు సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రుల వరకు కూడా ముందు బీఆర్ఎస్ ని విమర్శిస్తారు, తర్వాత మాటలో మాటగా ఓ మాట రేవంత్ సర్కార్ అంటారు. కానీ రేవంత్ సర్కార్ ను పల్లెత్తి మాట అనడానికి, ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి బీజేపీ సన్నద్ధంగా లేదు. బీజేపీ రేవంత్ ను కాపాడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశ, ఏనాటికైనా రేవంత్ అటు వస్తాడేమని బడేబాయి నుంచి ఆదేశాలు, ముస్సే జుడే రహో అని చెప్పిండ్రు కదా, మరి ఎన్నటికన్నా నాతో కలిసిపోతాడేమో, ఆయన విషయంలో మీరు అంటి ముట్టనట్లు చూసి చూడనట్లు ఉండండి అని బహుశా ఆయన నుంచి, పెద్ద ఆయన నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళే ఆయన గొడుగు పడతా ఉన్నారో అర్థం కాదు. కానీ కేంద్ర మంత్రులైనా, బండి సంజయ్ గారైనా, రఘునందన్ రావు గారైనా, కిషన్ రెడ్డి గారైనా, ఒక్క అరవింద్ గారు వ్యతిరేకిస్తున్నట్టు కనపడుతా ఉంది. కానీ అందరికందరూ బీజేపీ పార్టీ మొత్తంగా గంపగుత్తగా రేవంత్ సర్కార్ కు ఒక కంచెలాగా కాపుగాస్తున్న తీరు చూస్తా ఉన్నాం. ప్రజల్లో ఉన్నది, ప్రజలతో ఉన్నది బీఆర్ఎస్ గా మేము. గతాన్ని, వర్తమానపు కాంగ్రెస్ పాలనను పోల్చి చూసుకుంటా ఉన్నారు. ప్రజలు గోసపడతా ఉన్నారు. ఇది వ్యవసాయ సీజను, 9 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నదండి. అటు ఎల్నినో ప్రభావము, కరువు, వర్షాలు లేవు, ప్రాజెక్టులు నింపడు, మరి నీళ్ళు ఎత్తిపోయాడు, ఇట్లాగే ఇది.